ఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ దాడిలో ఇంటి కిటికీలు పగిలిపోయాయి. దుండగులు దాడి చేసిన రాళ్లు ఇంటి ఆవరణంలో పడి ఉన్నాయి. అయితే ఈ దాడి ఢిల్లీలోని ఇంటిపై జరిగినట్టు తెలుస్తుంది. రాళ్ల దాడి సమయంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంట్లో లేరు, రాజస్థాన్ పర్యటనలో ఉన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ ట్వీట్ ను ఢిల్లీ పోలీసులు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలకు ట్యాగ్ చేశారు. దాడి ఘటనపై ఎక్స్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఎంపీల భద్రతకు గ్యారంటీ ఉందో లేదో చెప్పాలని స్పీకర్ ను కోరారు. తన ఇంటిపై దాడి చేసిన వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ తరహా దాడులు భయపెట్టలేవని, సవర్కర్ తరహా ప్రవర్తనను ఆపాలని సూటిగా హెచ్చరించారు. అంతేకాదు, ఈ ఘటనపై ఆయన ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ అదనపు డీసీపీ నేతృత్వంలోని పోలీసుల టీం ఆయన నివాసానికి వెళ్లింది. ఇంటి నేమ్ బోర్డుపై ఉన్న సీరా మరకల్ను చెరిపివేశారు. అక్కడే ఉన్న సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించారు పోలీసులు. ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై దాడి జరగడం ఇది తొలిసారి కాదు. గతంలో దాడి జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదలా ఉండగా 2 రోజుల కిందట పార్లమెంట్లో ఎంపీగా అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ఆయన జై పాలిస్తానా అంటూ స్లోగన్ ఇచ్చారు. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. దీనిపై పలువురు బీజేపీ ఎంపీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఏడాది చివరిలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఎంపీ అసదుద్దీన్ పర్యటిస్తున్నారు. ఇంతలోనే ఢిల్లీలో ఎంపీ అసదుద్దీన్ నివాసంపై రాళ్ల దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. 2014 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు ఈ ఎంపీ ఇంటిపై దాడి జరిగింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.